నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది న్యాయశాస్త్రంలో మొదటి సూత్రం. దాని ప్రకారం ఈరోజు భరత్ నిర్దోషి అని తెలుసుకున్న తర్వాత అతన్ని శిక్షించకూడదని కోర్టు వారికి తెలియజేస్తున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. భరత్ నిర్దోషి అని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాలు ఏవైనా ఉంటే కోర్టు వారికి సబ్మిట్ చేసి ఆ తర్వాత అతను దోష లేక నిర్దోష అనే చర్చకి తావు ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ సస్టైన్. వైశాలి గారు, మీరంటున్నట్టుగా ముద్దాయి భరత్ నేరస్తుడు కాదు అని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాలు ఏమన్నా ఉంటే కోర్టుకి సబ్మిట్ చేయండి. సాక్ష్యాధారాలు లేకుండా మీరత నిర్దోషి అని వాదించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంతకుముందు మీరు ఇచ్చిన సాక్ష్యాధారాల ప్రకారమే అతను ఈ నేరం చేశాడని కోర్టు నమ్ముతుంది. దాన్ని కాదు అని నిరూపించాలంటే కావలసిన సాక్ష్యాలని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్ యువర్ ఆనర్. హత్య జరిగిన రోజు భరత్ గుళ్ళో ఉన్నాడు అని నిరూపించడానికి కావలసిన గుళ్ళోని సీసీటీవీ ఫుటేజ్ని మీకు సబ్మిట్ చేస్తాను యువర్ ఆనర్. ఒకసారి ఈ వీడియో చూడండి. మరి ఇదే టైంలో అతను వీరభద్రం గారి ఇంట్లో గోడ దూకి వచ్చినట్టుగా మీరు అంతకుముందు వీడియో సబ్మిట్ చేశారు. మరి అది ఇది ఒకే టైం అయినప్పుడు ఒకే వ్యక్తి రెండు చోట్ల ఎలా ఉంటాడు? ఆ వీడియో క్రియేట్ చేశారు యువర్ ఆనర్. వీరభద్రం గారే ఆ వీడియోని క్రియేట్ చేయించి నన్ను తప్పుదోవ పట్టించారు. నేను అది నిజమే అని నమ్మి భరత్ నిజంగానే ఆ టైంలో ఆ ఇంటికి వెళ్లాడేమో అని నమ్మి ఈ హత్య చేసింది భరతే అని నేను కూడా వాదించాను. కానీ అది అబద్ధం. ఆ వీడియో తప్పైతే ఈ వీడియో మాత్రం కరెక్ట్ అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అసలు ఈ వీడియోని ఇంతకు ముందే ఎందుకు సబ్మిట్ చేయలేదు? యువర్ ఆనర్, గుళ్ళో ఉన్న సీసీ కెమెరాలు హార్డ్ డిస్క్ రిపేర్కి వచ్చాయి. అందులో ఉన్న డేటా రికవరీ చేయడానికి మాకు టైం పట్టింది యువర్ ఆనర్. మీరు ఈ వీడియోలో జాగ్రత్తగా పరిశీలిస్తే లక్ష్మి గారు అప్పటి వరకు వీళ్లతో పాటే ఉండి అనుకోకుండా ఒక ఫోన్ రావటం వల్ల హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ ఫోన్ రావటం వల్లనే ఆవిడ గుడికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వెళ్లారు. అక్కడే ఆవిడ హత్య గావించబడ్డారు యువర్ ఆనర్. ఎవరు ఆ ఫోన్ చేశారు, ఎందుకు ఆమెని పిలిపించారనే విషయం గనక మనం తెలుసుకోగలిగితే ఈ హత్యకి అసలు కారకులు ఎవరో తెలుసుకునే అవకాశం ఉంది యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. లాయర్ వైశాలి గారు చెప్తున్నవన్నీ కూడా అభూత కల్పనలు. కేవలం ముద్దాయి భరత్ని కాపాడడం కోసమే వైశాలి గారి కేసుని పక్కదారి పట్టిస్తున్నారు. ఒకసారి ఆ వీడియో నాకు చూపిస్తారా?
యువర్ ఆనర్, ఈ వీడియోలో లక్ష్మి గారి పక్కనున్న భరత్ ఆ తర్వాత అక్కడ లేడు. లక్ష్మి గారు హడావిడిగా వెళ్ళిన మాట వాస్తవమే. ఆవిడ వెనకాలే భరత్ కూడా ఫాలో అయ్యాడు. ఇంటికి వెళ్ళిన ఆవిడని భరత్ ఫాలో అయ్యి అక్కడే చంపేశాడు. భరతే ఈ హత్య చేశాడు అనడానికి కావలసిన హత్యా ప్రదేశంలో దొరికిన భరత్ వేలిముద్రలు, శవం దగ్గర దొరికిన ముద్దాయికి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా భరతే హంతకుడు అని స్పష్టంగా నిరూపిస్తున్నాయి. వాటన్నింటినీ కాదని ఒక్క వీడియోని చూపించి దీని ఆధారంగా భరత్ నిర్దోషి అని చెప్పడంలో అర్థం లేదు యువర్ ఆనర్. ఫోటోలని వీడియోలని ఆధారంగానే సేకరించాలి తప్ప సాక్ష్యాలుగా పరిగణించకూడదని కోర్టు వారిని కోరుతున్నాను. ఈ కేసులో భరత్ని దోషిగా నిర్దేశిస్తూ అతనికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. యువర్ ఆనర్, భరత్ని నిర్దోషి అని నిరూపించడానికి నాకు కావలసిన సాక్ష్యాల్ని కోర్టుకి అందించడానికి నాకు ఒక 10 రోజులు గడువు ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నో యువర్ ఆనర్. ఇప్పటికే ఈ కేసుని అనవసరంగా చాలా రోజులు పొడిగించుకుంటూ వచ్చారు. ఇంకా వారికి టైం ఇవ్వడం వల్ల కోర్టు తీర్పుని మరింత ఆలస్యం చేయడమే తప్ప ఏ ప్రయోజనం లేదని నేను విన్నవించుకుంటున్నాను. ఈ కేసులో వాద ప్రతివాదనలు విన్న తర్వాత 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అన్న ప్రాథమిక సూత్రాన్ని అనుసరించి ముద్దాయి భరత్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి కావలసిన సాక్ష్యాలను ప్రవేశపెట్టడానికి లాయర్ వైశాలి గారికి 7 రోజులు గడువిస్తూ ఈ కేసుని ఈ నెల 25వ తారీఖుకి వాయిదా వేస్తున్నాను. ఆ లోపల సరైన సాక్ష్యాధారాలు గనక ప్రవేశపెట్టకపోతే రిజర్వులో పెట్టిన తీర్పునే ప్రకటించవలసి ఉంటుందని తెలియజేస్తూ ఈ కేసును వాయిదా వేస్తున్నాను. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఏంటి చంద్రిక, నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావేంటి? నాకు ధైర్యం చెప్పాల్సిందానివి నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు వైశాలి. చూసావుగా కోర్టులో ఏం జరిగిందో. భరత్ గారు నిర్దోషి అని నిరూపించటానికి కావాల్సిన సాక్ష్యాలు మన దగ్గర లేవు. మనం ఏం చెప్పినా అవన్నీ కేవలం ఆర్గ్యుమెంట్స్గా సరిపోతున్నాయి, కానీ అవి నిరూపించడానికి అవకాశం లేదు. నీకు తెలియంది కాదు, కోర్టు కావాల్సింది సాక్ష్యాలే. ఇప్పుడు సాక్ష్యాలు లేకుండా
భరత్ గారిని మనం బయటకు తీసుకురాలేము. నిజమే చంద్రిక. ఆ రోజు కేవలం కౌశిక్ని చంపేశారన్న ఒక్క బాధతోటి ఆ వీరభద్రం చూపించిన సాక్ష్యాలన్నీ నమ్మాను. అవే నిజమని కోర్టులో ప్రూవ్ చేసేలాగా వాదించాను. కానీ అవే ఈ రోజు నాకు అడ్డు తగులుతాయని నేను అస్సలు ఊహించలేదు. నిజంగా చాలా తప్పు చేశాను. ఇదంతా నా వల్లే జరిగింది. వైశాలి, ఇందులో నీ తప్పే ఉంది చెప్పు. నీ పరిస్థితిలో ఉన్న ఎవరైనా ఇలాగే ఫీల్ అవుతారు. ఆ రోజు నువ్వు ఉన్న సిచ్యువేషన్లో నీకు చూపించిన సాక్ష్యాలు నిజంగానే నిజమే అనిపించేలాగా ఉన్నాయి. దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావు? కాకపోతే ఈరోజు భరత్ గారిని కాపాడుకోవటానికి నింద నా మీద వేసుకున్నా కానీ కోర్టుని నమ్మించలేని పరిస్థితిలో ఉన్నాము. ఏం కాదులే చంద్రిక, ఎలాగైనా సరే ముందు ఆ రుద్రాణిని కన్విన్స్ చేసి తన దగ్గరున్న ఎవిడెన్స్ కనుక మనం తీసుకురాగలిగితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అది ఇంపాసిబుల్ వైశాలి. ఎందుకంటే రుద్రాణి గురించి నాకు బాగా తెలుసు. చాలా మొండి మనిషి. తను అనుకున్నది సాధించటం కోసం ఎంత దూరమైనా వెళుతుంది. తన దగ్గరున్న సాక్ష్యం సంపాదించడానికి రుద్రాణి చేతిలో వీడియో ఉందని వీరభద్రానికి తెలిసేలా చేశాను. కనీసం అది చూసిన తర్వాతైనా రుద్రాణి ఆ వీడియో ఎక్కడ దాచిందో ఓసారి వెరిఫై చేసుకుంటుందేమో అనుకొని తన మీద నిఘా పెట్టాను. కానీ ఉపయోగం లేకుండా పోయింది. తను చాలా జాగ్రత్తగా ఉంది. నీరజకు కూడా ఆల్రెడీ చెప్పుంచాను. తను వేరే బోట్స్ మొత్తం తెలుసుకొని చెప్పమన్నాను. కానీ రుద్రాణి ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదు. అంటే బహుశా ఇప్పుడు ఆ సాక్ష్యం దొరుకుతుందన్న నమ్మకం కూడా లేదు. మనం ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని లాస్ట్ ఆప్షన్ గానే తీసుకోవాలి చంద్రిక. అది మనకి దొరుకుతుందో లేదో తెలియనప్పుడు మన దగ్గరున్న సాక్ష్యాలతోని భరత్ గారిని విడుదల చేయించడానికి మన ప్రయత్నం మనం చేయాలి. ఈ కోర్టులో బహుశా మనకి న్యాయం జరగకపోవచ్చు, కానీ హైకోర్టులో అయితే తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఎవిడెన్స్ లేకుండా ఏ కోర్టుకు వెళ్ళినా ఉపయోగం ఏముంది వైశాలి? అసలు నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే కౌశిక్కి భార్యగా నటించడానికి నేను ఇక్కడికి రావటమే నేను చేసిన పెద్ద తప్పు. ఆ విషయాన్ని లక్ష్మి గారి దగ్గర దాచిపెట్టడం, ఊళ్ళో వాళ్ళందరికీ నేను నటించడానికి వచ్చాను అనే విషయం తెలిసిపోవటం, ఇవన్నీ మనకు ఎగెయిన్స్ట్ గానే మారిపోయాయి. ఇప్పుడు నేను భరత్ గారు ఏం చెప్పినా ఎవరూ వినే పరిస్థితిలో మాత్రం లేరు. ఇప్పుడు ఏం చేయాలో తోచట్లేదు. చంద్రిక, ఒక అబద్ధాన్ని నిజమని నిరూపించటానికి 100 సాక్ష్యాలు కావాలి. కానీ ఒక నిజాన్ని నిజము అని నిరూపించటానికి ఒక్క ఆధారం చాలు. చూద్దాం, ఏదో ఒక ఆధారం దొరకకుండా పోదు. మనం ఇంతలా అనుకుంటున్న ఆ రుద్రాన్ని మనసే మారుచేమో. ట్రై చేద్దాం. మనం ఇప్పుడు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత మంచిది. నువ్వు ధైర్యంగా ఉండు. ఏందమ్మా, ఏం చెప్తా ఉండవు నువ్వు చెప్తుంది నిజమా? అవునరా అయ్యా, నువ్వు కోర్టుకి వెళ్ళగానే ఆ చంద్రిక వచ్చి ఉండాది. ఆ చంద్రిక నోటి నుంచే నిజమంతా చెప్పినాదిరా. ఈ రుద్రాణి నువ్వు ఆ లచ్చమ్మని సంపుతా ఉంటే సాటు నుంచి వీడియో తీసి ఉండాదంట. ఆ వీడియో తీసుకపోయి చంద్రికకి ఇస్తానని చెప్పినాదిరా రుద్రాణి. అది గనక బయట పెట్టినాదంటే నీకు ఉరి చిచ్చ పడతాదిరా. ఎంత పని చేసినది దాన్ని మాత్రం ఊరికే ఇడిసకూడదు. సరిపోయిందండి. ఆ చంద్రిక వచ్చి చెప్పడం, ఈ బామ్మగారేమో అది నిజమని నమ్మడం, ఈవిడేమో కంగారు పడిపోయి మీకు అయినవి కానివి కలిపి అన్నీ చెప్పడం, మీరేమో ఆవేశంతోటి నన్ను చంపడానికి రావడం. ఇప్పుడేం చేస్తారు? నన్నొచ్చి ఆవేశంలో చంపేస్తారు. చంపేస్తే మీ సమస్య పరిష్కారం అయిపోతుందా? ఇవన్నీ కాదమ్మీ, నువ్వు నిజం చెప్పు. ఆ రోజు నువ్వు ఆ వీడియో తీసినావా లేదా? అరే, నేను మీకింత చెప్పినా అర్థం కాదా? నేనెందుకు వీడియో తీస్తాను? ఆ వీడియో తీస్తే నేను కూడా కేసులో ఇరుక్కోను. కొంచెం అన్న మీకు ఆలోచన లేదా? ఇప్పుడు భరత్ని కాపాడుకోవడానికి చంద్రికకి వేరే మార్గం లేదు.
అందుకే మనలో మనం కొట్టుకొని మీరేదన్నా నన్ను చేసేస్తే రేపొద్దున్న కోర్టులో రుద్రాణి దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉంది, ఆ ఎవిడెన్స్ బయటికి రాకుండా ఉండడానికి రుద్రాణిని వీరభద్రం చంపేశాడని అక్కడ ఇంకొక ఎలిగేషన్ సృష్టించి దాని నుంచి భరత్ని కాపాడుకుంటుంది. మిమ్మల్ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలని చూస్తుంది. నేను నమ్మన్రా. ఈ అమ్మి ఖచ్చితంగా అబద్ధం ఆడతా ఉండాది. మీరు ఊరుకోండి బామ్మగారు, మీకేం తెలుసని? నేను పోలీస్ ఆఫీసర్గా ఇలాంటి కేసులు ఎన్నో చూసుంటాను. ఇలాంటి లాయర్ల ప్రతి ఎత్తుగడ నాకు బాగా తెలుసు. వాళ్ళు కేసు చేజారిపోతుంది అనుకున్నప్పుడు ఇలాంటి డ్రామాలు చాలా ఆడతారు. వీరభద్రం గారు, కనీసం మీరైనా చెప్పండి, మీరు మీ సర్వీస్లో ఎంతమందిని చూసుంటారు? నిజంగా నా దగ్గర అలాంటి వీడియోలు ఎవిడెన్స్లు గనక ఉండుంటే మీ ముందు ఇంత ధైర్యంగా తిరుగుతానా? మీకు ఇంతకు ముందే చెప్పాను, భరత్ని ఈ కేసులో ఇరికిస్తే నా పరిస్థితి ఏంటి అని అడిగాను. దానికి మీరేం చెప్పారు? భరత్కి శిక్ష పడిన తర్వాత మూడో కంటికి తెలియకుండా భరత్ని జైలు నుంచి తప్పించి మా ఇద్దరిని దొంగచాటుగా దేశం దాటిస్తాను అని నా మీద ప్రమాణం చేసి చెప్పారు. మీరు అంత భరోసా ఇచ్చిన తర్వాత నేనెందుకు మీకు అగెనిస్ట్గా మాట్లాడతాను? సరే, ఒకవేళ ఈ సాక్ష్యం తీసుకుపోయి ఇచ్చానే అనుకోండి, భరత్ని రిలీజ్ చేస్తారు. భరత్ రిలీజ్ అయితే ఆయన చక్కగా చంద్రికతో ఉంటాడు, కానీ నన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు? నా టార్గెట్టే భరత్ అయినప్పుడు భరత్ని దూరం చేసుకునే పనులు నేనెందుకు చేస్తాను? ఒక్కసారి ఆలోచించండి. ఒరేయ్, ఇది మాటలతో మాయ చేస్తా ఉండదురా. ఇది ఆ భరత్ గాడిని చంద్రికనే బురిడి కొట్టించినది. నిన్ను మాయ చేయడం పెద్ద విషయమేమీ కాదురా. దీని మాటలు నమ్మగాకు. ముందు ఈ ముసల్దాన్ని పీక పిసికి చంపితే కాని దరిద్రం వదిలిపోదు. ప్రతిదానికి మధ్యలో వచ్చి దూరుతుంది. ముందు ఈ కేసు అయిపోని దీని సంగతి చెప్తాను. బామ్మగారు, నేను మీకు మాటిస్తున్నానండి, మీ అబ్బాయికి ఎలాంటి హాని జరగదు. ఈ ఆస్తి మొత్తం మీ చేతికే వస్తుంది. మీకు మరీ అంత అనుమానంగా ఉంటే ఒక్కసారి నాకు సంబంధించిన అన్ని వస్తువులు వెతుక్కోండి. నా దగ్గర ఏదన్నా ఒక చిన్న ఎవిడెన్స్ కనిపించిందంటే మీ చేత్తోనే నాకింత విషయం ఇచ్చేయండి. హాయిగా తాగి చచ్చిపోతాను. చూడమ్మి, నేను జీవితంలో ఎవరిని నమ్మిందే లేదు. నిన్ను మాత్రమే నమ్మినాను. అది కూడా నువ్వు నాకు సాయం చేస్తుండావు కాబట్టే నమ్మిండాను. కానీ ఇప్పుడు నువ్వే గనక నాకు ద్రోహం చేసినావంటే నా సంగతి తెలుసు కదా. వీరభద్రం గారు, మీరేం టెన్షన్ పడకండి. మీకు ఏ ప్రాబ్లం రాదు. భరత్కి శిక్ష పడుతుంది. ఆ చంద్రిక లబో దిబ్బోమని ఏడుస్తుంది. మీరిచ్చిన మాట ప్రకారం నన్ను భరత్ని ఈ దేశం దాటించడానికి ఏర్పాట్లు చేసుకోండి. సరే. ఓసే చంద్రిక, ఎంత తెలివిగా నన్ను ఇరికించావే. చెప్తా, నీకే ఇన్ని తెలివితేటలుంటే నాకెన్నుండాలి? నువ్వు ఏం చేసినా సరే భరత్ని మాత్రం కాపాడుకోలేవు. అతన్ని కాపాడాల్సింది నేనొక్కదాన్నే. ఆ విషయం నీకు తొందరలోనే అర్థమవుతుంది. హలో హలో నీరజ, సారీ ఈ టైంలో ఫోన్ చేయాల్సి వచ్చింది. పర్వాలేదు చంద్రిక, చెప్పు. చూడు నీరజ, నాకు ఈ పరిస్థితుల్లో నువ్వు తప్ప వేరే మార్గం దొరకట్లేదు. నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. కోర్టులో నాకు ఇంకా వ్యతిరేకంగానే నడుస్తోంది.
భరత్ గారిని కాపాడుకోవటానికి నాకు వేరే దారి దొరకటం లేదు. నాకు తెలిసింది చంద్రిక, కానీ నేనేం చేయగలను చెప్పు? నువ్వే చేయాలి నీర్జా. ఆ రుద్రాణి దగ్గర వీడియో ఉందన్న విషయం భరత్ గారికి చూపించింది. ఆ వీడియో గనుక మనం బయటికి తీసుకురాగలిగితే భరత్ గారిని కాపాడుకోవచ్చు. నాకు ఆ విషయం తెలుసు చంద్రిక, నా దగ్గర కూడా చాలాసార్లు చెప్పింది. కానీ ఆ వీడియో ఎక్కడ దాచిందో నాకు అర్థం కావడం లేదు. ఒకసారి తనకి తెలియకుండా ఫోన్లో కూడా తీసి చూడాలని ప్రయత్నించాను, కానీ అన్నిటికీ లాక్స్ పెట్టుకోనుంది. పోనీ ఇంకెక్కడైనా స్టోర్ చేసిందేమో తెలుసుకోగలుగుతావా? చాలాసార్లు ప్రయత్నం చేశాను చంద్రిక, కానీ కుదరడం లేదు. అసలేంటత్తయ్యా ఇది? మనం ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం ఎక్కడికి వచ్చాం? కను చూపు మేరలో నాకు ఎక్కడా కూడా భరత్ గారిని బయటికి తీసుకొచ్చే అవకాశం కనిపించట్లేదు. నాకున్న ఒకే ఒక్క మార్గం ఆ వీడియో. ఆ వీడియో బయటికి రావాలి అంటే నేను భరత్ గారిని వదులుకోవాలి. నాకు చావు తప్ప వేరే మార్గం లేదత్తయ్యా.